వ్యవస్థ గాడి తప్పింది నేను కూడా చెప్తున్నా. నేను గవర్నమెంట్ లో భాగమైనప్పుడు కూడా చెప్తున్నాను, పోలీసు వ్యవస్థ వాళ్ళ ఇష్టానుసారంగా ఉన్నారు, వాళ్ళ సరి చేయాల్సిన బాధ్యత ఉంది, సరి చేస్తాం కూడా. ఇది మేము గుణపాఠం సరి చేస్తాం వాళ్ళు. ఓకే సార్, ఓకే సార్. బండారు రామోహన్ రావు గారు, సరే పీసార్ ఒకసారి అబ్బాయి మీద ఉన్నటువంటి ఎఫ్ఐఆర్లకు సంబంధించి ఒకసారి అవి ప్లే చేయండి. అవి మీరు చూస్తూ ఉండండి సార్. అట్ ది సేమ్ టైం సార్, రామోహన్ రావు గారు గతంలో అనేక సందర్భాలు, సరే పార్టీలు కులాలు ఇవన్నీ కూడా పక్కన పెట్టేసి అసలు పోలీసులకు సంబంధించిన వ్యవహారం, గతంలో డీకే బస్సు వర్సెస్ స్టేట్ ఆఫ్ వెస్ట్ బెంగాల్ సంబంధించినటువంటి ఒక కేసుకు సంబంధించి అప్పట్లో పోలీస్ స్టేషన్లో చట్టబద్ధమైనటువంటి గూండాయిజం సాగుతోంది అని చెప్పేసి సుప్రీంకోర్టు అనేక సందర్భాల్లో చెప్పినటువంటి పరిస్థితి. తర్వాత వచ్చేసి ఇంకొక కేసుకు సంబంధించి 2025లో సుప్రీంకోర్టు యూనిఫామ్ లేకపోతే గూండాయిజం చేస్తారు వీళ్ళు అనేటటువంటి ఒక అంశాన్ని ఉటంకించినటువంటి పరిస్థితి. గతంలో 2006లో అనుకుంటాను ఒక వ్యక్తి కనిపించకుండా పోతే అప్పట్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఒక మాట అన్నారు, అప్పుడు లైసెన్స్లు గూండాలు అని చెప్పేసి పోలీసులు అన్నది. తర్వాత అప్పట్లో పోలీసులంతా కూడా తీవ్ర నిరసన వ్యక్తం చేశారు, పోలీస్ అసోసియేషన్ నిరసన చేసింది. దానికి అప్పట్లో జానారెడ్డి గారు జోక్యం చేసుకుని దాన్ని అంటే సమస్య పోయేలాగా చేశారు. కానీ పోలీసులు ఇప్పుడు ఇష్టానుసారంగా వ్యవహరించడం, ఇప్పుడు పోలీసులు చేసినటువంటి ఈ పనికి ప్రభుత్వానికి, పార్టీలకి, సామాజిక వర్గాలకి ఏమైనా సంబంధం ఉందా, లేకపోతే వీళ్ళు మేము హీరోలం అనేటటువంటి ఒక ఉద్దేశంతో జరుగుతున్నటువంటి ఒక ప్రయత్నం ఎలా చూడొచ్చు అంటారు? చాలా పెద్ద ప్రశ్న వేశారు, 2 నిమిషాల సమాధానం చెప్తాను. రాజు గారు ఏమంటున్నానంటే, చట్టం ముందు అందరు సమానులే అమలు కావాలండి. ఇంతకుముందు మీరు సుప్రీంకోర్టు, హైకోర్టు పేర్కొన్నది చాలా సార్లు పోలీసులను మందలించడమే కాదు, చాలా పెద్ద ఎత్తున శిక్ష విధించిన సంగతి కూడా మీరు చెప్పారు. తమిళనాడులో ఆ కేసు, అప్పుడు నేను తమిళనాడు మద్రాసులో ఉన్నప్పుడు కరోనా కష్టకాలంలో వాళ్ళు షాప్ తెరిచారు, ఆ ఇద్దరు తండ్రి కొడుకులు షాప్ తెరిచారు, అంతే. తెరిచిన దానికి మహా అయితే ఫైన్ వేయొచ్చు, మీరు ఎందుకు తెరిచారు, లాక్డౌన్ పీరియడ్ ఎందుకు తెరిచారో అనవచ్చు. కానీ వాళ్ళిద్దరిని చంపేశారు పోలీస్ కస్టడీలో. దానివల్ల 9 మంది మీద శిక్ష పడ్డది. అక్కడ రాజకీయ నాయకులు ఎక్కడా కూడా కులం గానీ మతం గానీ మాట్లాడలేదు. అది ఒక మనుషులు ఇద్దరు చనిపోయారు, తల్లి కొడుకుని చంపేశారు, దాని మీద ఉద్యమం జరిగింది. చూసాం కదా మీరు అన్నట్టు పౌర సమాజం నుంచి ఉద్యమం జరిగింది. రెండవది ఏంటంటే, ఇప్పుడు ఇంత ఆధునిక కాలంలో కూడా ఇంకా మరి ఈ కేసును ఛేదించడం ఎందుకు పోలీసులు విఫలమవుతున్నారు? ముఖ్యంగా ఎస్పీ గారిని వేశారు, చూస్తున్నాం కదా. ముందు ముసళ్ళ పండుగ అంటున్నారు.